సతీదేవి, మేము ప్రకటించిన నీ స్వయంవరానికి దేవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు వేంచేసి ఉన్నారు. ఊర్ధ్వలోకాల నుంచి అధోలోకాల నుంచి వచ్చిన జగదేక వీరులు నిన్ను చేపట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఆ కళ్యాణమాల మెడలో వేసి నీకు నచ్చిన వీరుని వరించు తల్లి. స్వామి, నీ రూపం తప్ప అన్యులను కన్నెత్తి చూడను. ఇంకా నన్ను పరీక్షింపక సత్వరమే నీ దర్శన భాగ్యం కలిగించు స్వామి. నన్ను వరించనివ్వు, తరించనివ్వు. రాజన్నా, 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 రాజన్నా. ఇదేంటి, సరిగ్గా దీపక్ రూపం మెళ్ళో దండ వేసే టైంలో ఇలా తెరపడిందేంటి? దీపక్ బావ పోయి మన రాజుబావ వచ్చాడు. దీపక్ కి సరిగ్గా డైలాగులు చెప్పడం రాలేదేమో.
రేయ్, 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 నన్నే కొడతావా? గుళ్ళోనే కొట్టేవాణ్ణి. పెద్దయ్య గారి గౌరవం గురించి ఆలోచించి ఇక్కడ కొడుతున్నాను. రేయ్, ఏయ్, ఎక్కువ మాట్లాడితే ఇంట్లో నుంచి గంటేస్తాను. ఏంటి నీ బతుక్కి నన్ను గెంటేస్తావా? నా బతుకేమైందిరా? నేను నీతిగా నిజాయితీగా బతుకుతున్నాను. నీలాగా తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ అన్నం పెట్టిన వాళ్ళ వెనకే గోతులు తవ్వుతూ బతకడం లేదు. ఏం బతుకురా నీది? ఇవాళ నాకు మత్తు మంది ఇచ్చి అమ్మాయి గారి జీవితం సర్వనాశనం చేయాలనుకుంటావా? అదృష్టం కొద్దీ నేను స్పృహలోకి వచ్చాను కాబట్టి సరిపోయింది. అమ్మాయి గారు, వీడే పూలమాలలో మంగళసూత్రం పెట్టి మీ మెళ్ళలో వేయాలనుకున్నాడు. అంతేకాదు, నేను వీడికి ఎక్కడ అడ్డొస్తానని చెప్పి నాకు మత్తు మంది ఇచ్చి స్పృహ తప్పి పడిపోయేలా చేసి నా బదులుగా వీడు శివుళ్ళ వచ్చాడు. సమయానికి నేను వచ్చి వీడిని తప్పించి ఆ మాలని వీడి చేత వేయనివ్వకుండా నేను వెయ్యాల్సి వచ్చింది. నాకు నేనే కట్టుకున్న తాళి వల్ల పెళ్లి జరగనట్టు కాదని గుడిలో భగవంతుడి సమక్షంలో ఈ రూపంలో రాజు చేతుల మీదుగా ఈ తాళి నా మెడలో పడేలా చేశాడా దేవుడు. ఇది దైవ నిర్ణయం కాక ఇంకేంటి? రేయ్, ఇంకొక్కసారి అమ్మాయి గారి జోలికొస్తే చంపేస్తాన్రా. రాయ్, రూప నా మరదలు. తనని పెళ్లి చేసుకునే హక్కు పూర్తిగా నాకే ఉంది. నీలాంటి నౌకర్లుగా అర్హత లేదు. అయినా అసలు మీకు పెళ్ళి అవ్వలేదు కదా. మీరు భార్యాభర్తలేంట్రా? ఇవాళ కాకపోయినా రేపైనా రూప నాకే సొంతం అవుతుంది. ఏయ్, నువ్వింకో జన్మెత్తినా నీలాంటి వాణ్ణి నేను పెళ్లి చేసుకోను. నా మనసులో ఎవరికి ఏ స్థానం ఉందో తెలిసి కూడా నువ్వు ఇన్ని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నావు? ఇవాళ గాని నీ చేతుల మీదుగా నా మెడలో తాళి పడుంటే ఆ పసుపు తాడే నీ కూరి తాడై ఉండేది. వీడిని ఇలాగే వదిలేస్తే ఇంకా దారుణాలు చేస్తాడమ్మాయి గారు. రండి, పెద్దయ్య గారితో జరిగింది చెప్దాం. అవసరం లేదు రాజు. నువ్వు కొట్టిన ఒక్క చెంప దెబ్బ చాలు. ఇది నాన్నదాకా వెళ్ళిందంటే మరింత కాంప్లికేట్ అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. వీడి వల్ల ఒక విధంగా నాకు మంచే జరిగింది. మన విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. వీడిని ఇప్పటికి వదిలే. ఏంటి, ఏం జరిగింది? ఏం లేదు పెద్దయ్య, అసలు ఏం జరిగిందంటే అదే నాన్న, నాటకం గురించి మాట్లాడుకుంటున్నాం. నిజంగానే చాలా బాగా చేశారు రూపా. అన్ని డైలాగ్స్ ఎలా గుర్తుపెట్టుకొని చెప్పావు రూపా? ప్రాక్టీస్ చేశాను బాబాయ్. ఇద్దరికిద్దరు చాలా బాగా చేశారు. నాటకాన్ని చాలా రక్తి కట్టించారు. అవునన్నయ్యా. నీ కొడుకు బిడ్డ నా కడుపులో పెరుగుతుందని తెలిసి కూడా అంత క్రూరంగా రాక్షసంగా నన్ను కట్టుపడేసి వెళ్లారు. ఆ గుడికొచ్చి నేను అంతమందిలో ఈ విషయాన్ని పెద్దయ్య గారితో చెప్పుంటే మీ పరిస్థితి ఏమై ఉండేది? అయినా మీరు చేసేది తప్పు. అమ్మాయి గారికి పెళ్ళైపోయాక కూడా మీ కొడుకు చేత తాళి కట్టించాలనుకోవడం నేరం. ఇదంతా నేను ఖచ్చితంగా పెద్దయ్య గారికి చెప్తాను. చెప్పు. అలాగే చెప్పు. నువ్విప్పుడు నాతో చెప్పిందంతా అక్షరం పొల్లుపోకుండా చెప్పు. నిన్ను కట్టి పడేశామని రుజువు చేయడానికి నీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? రూపమెళ్ళో నా కొడుకు తాళి కట్టబోయాడు అని చెప్పడానికి నీ దగ్గర ఆధారం ఉందా? ఇంతకు ముందు నువ్విలాంటి మాటలు నా తమ్ముడికి 100 చెప్పావు. డిఎన్ఏ రిపోర్ట్లో నా కొడుక్కి నీకు ఏ సంబంధం లేదని తెలిసాక నువ్వు 100 చెప్పినా సాక్ష్యాలు చూపించందే నా తమ్ముడు నమ్మడు. నా తమ్ముడు ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు,
అన్నం పెడుతున్నాడు. నా మీద నువ్వు ఆరోపణలు చేయటం మొదలు పెడితే నిన్ను నా తమ్ముడి ఇంట్లోంచి పంపించేస్తాడు. అప్పుడు నీకు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు రక్షణ దొరుకుతుందా? నా కొడుకు నిన్ను నీ బిడ్డని బ్రతకనిస్తాడు అన్న గ్యారెంటీ ఉందా? ఇప్పుడు వెళ్ళు. మాట్లాడవేంటి? గొంతు మూగబోయిందా? మాట పడిపోయిందా? ఇంకొకసారిలా వాగావంటే నాలుక కోసేస్తాను. జీవితాంతం మాట్లాడలేక మూగ సైగలు చేసుకుంటూ బ్రతకాలి. గెట్ అవుట్. ఈ విజయాంబికకే సవాలు విసురుతుందా? అమ్మాయి గారు, హలో అమ్మాయి గారు, మిమ్మల్ని. చెప్పు రాజు. అది నాటకంలో భాగంగా వేసింది అమ్మాయి గారు. మీరు దాన్నే చూస్తూ పరధ్యానంలో ఉండడం అంత మంచిది కాదు. నాటకంలో భాగంగా వేసిన నా మెడలోనే కదా వేశావ్. వేషాలు శివుడు సతీదేవులదే అయినా అందులో నటించింది నువ్వు నేనే కదా. ఆ మధురానుభూతుల్ని స్మరించుకుంటే తప్పే ఉంది రాజు. అది కాదమ్మాయి గారు, ఆ దీపక్ విజయాంబికల వాలకం చూస్తుంటే మిమ్మల్ని మోసం చేసైనా మీ మెళ్ళో తాళి కట్టాలని చూస్తున్నారు. మీరు మామూలుగా ఉంటేనే తాళి కట్టడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు మీరు పరధ్యానంలో ఉంటే ప్రయత్నించకుండా ఉంటారా చెప్పండి? మనం ఎలాగైనా ఆ దీపక్ మందారాలని ఒక్కటి చేయాలి. అప్పుడే ఈ సమస్యలన్నిటికీ చెక్ నన్ను నన్నుగా అర్థం చేసుకునేది రాజు ఒక్కడే కదా. చెప్పేస్తాను, అర్థం చేసుకుంటాడు. రాజు, నీకో విషయం చెప్పాలి. ఏంటమ్మాయి గారు? నువ్వు పోయాయనుకున్న డిఎన్ఏ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి రాజు. ఏమంటున్నారు అమ్మాయి గారు? నువ్వు విన్నది నిజమే రాజు. ఆ రిపోర్ట్స్ నా దగ్గరే ఉన్నాయి. మీరేం చేశారో మీకేమైనా అర్థమవుతుందా?
ఆ రిపోర్ట్స్ని ఎలా సంపాదించాలని పిచ్చోళ్ళ ఎంత ఆలోచించానో మీకు తెలుసు కదా. తెలుసు కూడా నన్ను పిచ్చోడిని చేశారు కదా అమ్మాయి గారు. ఛా, అది కాదు. చాలు అమ్మాయి గారు, చాలు. మీ మీద కోపడ్డం కూడా నాకు తెలియదు అమ్మాయి గారు. ఆ రిపోర్ట్స్ కోసం నేను ఎంత బాధపడ్డానో పక్కన పెట్టండి. పాపం మందారం ఇన్ని రోజులుగా ఎంత బాధపడుతుంది. కనీసం తన బాధ చూసైనా ఆ రిపోర్ట్స్ విషయం నాకు చెప్పాలి కదా అమ్మాయి గారు. మందారాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు రాజు. ఈ రిపోర్ట్స్ నాన్నగారు చూస్తే నాన్నగారికి నిజం తెలిసిపోతుంది. ఆ నిజంతో పాటు నాకు నువ్వు దూరం అయిపోతావన్న నిజం కూడా నన్ను వెంటాడుతోంది రాజు. నిన్ను దూరం చేసుకునే ధైర్యం లేక దాచానే కాని నిజంగా మందారాన్ని ఇబ్బంది పెట్టాలనో సమస్యల్లోకి నెట్టాలనో కాదు రాజు. మా అమ్మాయి గారు ఇంకొక అమ్మాయి గురించి ఎందుకు ఆలోచించలేకపోయారో అన్న బాధే తప్ప మరేం లేదు అమ్మాయి గారు. అయ్యిందేదో అయిపోయింది అమ్మాయి గారు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఆ రిపోర్ట్స్ ఇవ్వండి. ఆ దీపక్ మందారాన్ని ఒక్కటి చేయడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ రిపోర్ట్స్ మాత్రమే. ఒక్క నిమిషం రాజు. ఏమైంది అమ్మాయి గారు? అయ్యో, రిపోర్ట్స్ ఇక్కడే పెట్టాను రాజు, కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి అమ్మాయి గారు? అదే అర్థం కావట్లేదు రాజు. ఇక్కడే పెట్టాను. ఛా, ఇందులో కూడా లేదు. జ్యోతి, ఇది ఇక్కడ పేపర్స్ పెట్టాను, నువ్వేమైనా తీసావా? ఆ అమ్మాయి గారు, వేస్ట్ పేపర్స్ అనుకొని చెత్త కుండీలో వేశాను. అమ్మాయి గారు, అక్కడ కాదమ్మాయి గారు, చెత్త బండి వస్తే అందులో పడేశాను. సారీ అమ్మాయి గారు, తెలియక పడేశాను, క్షమించండి అమ్మాయి గారు. ఎంత పని చేశారు అమ్మాయి గారు. ఆ రిపోర్ట్స్ మీ దగ్గర ఉన్న విషయం నాతో చెప్పుంటే ఈ సమస్యని ఎప్పుడూ క్లియర్ చేసి ఉండేవాడిని కదా. ఇలా అవుతుందని నేను మాత్రం కలగన్నానా రాజు? నీకు చెప్పకపోవడం తప్పే. నన్ను క్షమించు రాజు. అంత పెద్ద మాటలు ఎందుకులేండి అమ్మాయి గారు.